అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియోస్ చూడండి. యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఒక్కసారి వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ చేసేయాలండి, లేదా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు మొదటిసారిగా నేను ఎప్పుడు మాట్లాడాలి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు మొన్న నుంచి నేను మాట్లాడాను. ఈ సినిమా మొదటి పెట్టిన కానీ ఈ చిన్న సినిమా ఏంటంటే ఏమో కానీ ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన ఎంత కష్టపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను పిల్లలతో తీసేబట్టి కష్టం ఉందో నాకు తెలియట్లేదు, కానీ చాలా కష్టపడతాను. కానీ ఈ స్టోరీ ఈ రాఖీ పండుగ రోజు నేను రిలీజ్ చేస్తాను. కానీ అందరూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరిగిందో అనేది మీరు చూడండి. చూసి ఎలా ఉందనేది నాకు రాఖీ పండుగ రోజు కామెంట్ అయితే పెట్టండి. కామెంట్ అట్లాగే ఇప్పుడు మొన్న టైలర్ నేను కంగారులో సరిగ్గా వదలలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు టైలర్ కొద్దిగా మెరుగుపరిచి నేను మళ్ళీ వదులుతున్నాను. టైలర్ మీరు చూడండి రాఖీ పండుగ అందులో ఒక సాంగ్ కూడా పెట్టాను. ఆ సాంగ్ కూడా మీరు వినండి. నిజంగా ఎలా ఉందో ఏంటనేది నాకు కామెంట్లో మీరు నాకు చెప్పండి. దయచేసి ఎవరైనా సరే ఎవరు ఏ స్టోరీ తీసినా సరే మీరు చూడండి, ఫస్ట్ కాడి నుంచి లాస్ట్ వరకు చూడండి. స్టోరీ బాగుందని పెట్టండి, లేదంటే లేదు బాగోలా అని పెట్టండి. అంతేగాని మీరు చూసేరిపోయి లైక్లు చేయకుండా అదొకటి కామెంట్లు ఏం పెట్టకుండా ఉంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఎవరైనా అంతే కదండి, ఎవరైనా కష్టపడితేనే నాకు నిజంగా. ఎందుకంటే నాకు నిజంగా ఈ సినిమా రాఖీ పండుగ షార్ట్ ఫిల్మ్ చిన్నపిల్లలతో తీస్తుంటే నరకం కనిపించింది. నరకం అలా కొట్టలేని తిట్టినారు కదా, ప్రేమతో చేయించాను. నాకు ఊరుకుంది కాబట్టి నేను ఏ కోపం పడలా పిల్లల మీద. కానీ చాలా వాళ్ళు కూడా ప్రయత్నించారు, కానీ అవలా అని ఎలాగొట్టి ట్రై చేసినా సరే వాళ్ళు కష్టంగా చేశారు. ఇది ఎలా ఉందనేది మీరు రాఖీ పండుగ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి టైం వదులుతున్నా, చూసేయండి. ఒక్క నిమిషం అండి, ఇంకోటి మర్చిపోయాను. మొన్న ఏమైందంటే కామెంట్లు లైక్ చేసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందుకే కొంత నాకు ఇంకా స్టోరీ మీద తీయాలని ఇంట్రెస్ట్ ఇంకా కలిగింది. లాస్ట్లో మాత్రం బాగా పెట్టానండి. రాఖీ పండగ రోజు అసలు రాఖీ పండగ తెచ్చానా లేదా అనేది మీరు నాకు చెప్పండి, సరేనా? ఎక్కువగా మాట్లాడాలని ఏమనుకోబాకండి. దయచేసి ఒక లైక్ కానీ కామెంట్ కానీ మీరు చెయ్యండి. ఇంకా నాకు ఇంకా స్టోరీలు తీయాలని ఆనందం కలిగిద్ది. అందుకని ఇది చదువుకొని అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే చదువు రాకుండా తీస్తున్నా, అర్థం చేసుకోండి. సరే ఎక్కువగా మాట్లాడాను, సారీ. టైలర్ చూసేయండి. ఊహా చందు రే, మీరందరూ కూడా రాఖీ బంధం సక్సెస్ చేయాలంటే మీరు బాగా యాక్ట్ చేయాలి, ఓకేనా? యాక్షన్. శివయ్యా మాకు వరమివ్వయ్యా, కడుంటాను మా అన్నయ్య వచ్చాక రాఖీ కట్టింటా. అప్పుడు చెప్పినట్టు పర్ఫెక్ట్గా చెప్పు చందు. యాక్షన్. దొంగతనం చెయ్య, ఈ పువ్వు అరుకోవడం, ఈ పువ్వేమో కట్టుకోవడం. అవును చెల్లి, నీ కళ్ళల్లో ఆనందం నాకు అమ్మ నాన్నల కన్నా పెద్ద బంధం. నువ్వు నా తోడు